కానీ ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంలో విలీనం అవడానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మద్దతు అన్నది చాలా ముఖ్యమైన విషయం. బంగ్లాదేశ్ లిబరేషన్ లో 1971లో అక్కడి ప్రజలు పాకిస్తాన్ ఆర్మీకి విరుద్ధంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు ముజిబుర్ రెహమాన్ అధ్యక్షత. ఆ తర్వాత భారతదేశం వెళ్ళినందువల్ల అక్కడ వాళ్లకు మద్దతుతో మొత్తం వాళ్ళ కొత్త దేశాన్నే సృష్టించి ఇవ్వగలిగింది బంగ్లాదేశ్ పేరుతో. కాబట్టి ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా పిఓకేలో జరుగుతున్న పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ లో పిఓకేలో కావచ్చు, వీటన్నిటిని ఒక వాతావరణాన్ని సృష్టించడం భారతదేశం చేయాల్సిన అంశం. ఒకవైపు చూస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ఒక కొత్త రిపబ్లిక్ అని, గణతంత్రం అని వాడు ప్రకటించేసుకున్నారు 2-3 రోజుల ముందు. కాబట్టి అది కూడా పాకిస్తాన్ కు ఒక ప్రధానమైన అంశం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ అన్నది. కాబట్టి ఈ విధంగా ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఈ విధంగా లక్ష్మీనారాయణ గారు మీరు అన్నారు షరతులు ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. కాబట్టి పాకిస్తాన్ ఈ విధంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. కాబట్టి భారతదేశానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మళ్ళా తీసుకురావడానికి ఇది సరి అయిన సమయం. సో ఈ విధమైన చర్చలు వాళ్ళు పాకిస్తాన్ గనుక ఇనిషియేట్ చేస్తే అప్పుడు ఇప్పుడు భారతదేశం పై చేయిలోనే ఉన్నాం, మనం మిలిటరీ పరంగా పై చేయిలో ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనల్ని కోరుకుంటున్నారో అది కూడా మనం పై చేయిలో ఉన్నాం. కాబట్టి ఇది సరి అయిన అవకాశం భారతదేశం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని తొలగించడం, ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మళ్ళా విలీనం చేసుకోవడం, ఈ దిశగా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాతే ఈ వాటర్ ట్రీటీలో ఏదైనా మార్పులు చేయాలంటే ముందు మీరు ఇది చేయాలి అన్న షరతులు భారతదేశం విధించగలదు. షరతులు విధించి దానికి అనుగుణంగానే సింధు జలాలను విడుదల చేసే అవకాశం ఉండాలి అనేది మీ అభిప్రాయం. కానీ దానికి మీరు మీ అభిప్రాయాలు నా మీద మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. షరతులు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అన్నది చెప్పాను. నేను అడుగుతున్నాను సార్, మీరు చెప్పిన నదీ జలాలు వదలమని చెప్పలేదు. ముందు వాళ్ళని ఒక యూ హ్యావ్ టు హిట్ దెమ్ టు ది వాల్. ఓకే, అదే ఆ షరతులు కనుక పెడితే వాళ్ళ నుంచి సానుకూల స్పందన రాలేదనుకోండి, అప్పుడు ప్రపంచ దేశాల ఇన్వాల్వ్మెంట్ తోటి మళ్ళీ మన మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందో అది నేను అడగదలుచుకున్నది. ఎందుకంటే ఈ సింధు జలాల ఒప్పందం ఆర్బిట్రేషన్ మెకానిజం చూసుకుంటే అందులో ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఒకటి ఉంది, తర్వాత న్యూట్రల్ ఎక్స్పర్ట్, తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని 3 విధాలు ఉన్నాయి. ఇందులో ఏ విధంగా ఓన్లీ వరల్డ్ బ్యాంక్ అన్నది మొదట వాళ్ళు ఈ సింధు జలాల ఒప్పందానికి వాళ్ళు మధ్యస్థం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా మా చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు. సో అటువంటి పరిస్థితులలో భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఈ నీటిని ఆపి ఈ విధమైన చర్యలు కొనసాగిస్తూ పాకిస్తాన్ని వాళ్ళ నడుము విరగొట్టాలంటే ఇది ఒక మంచి అవకాశం మనకు, దీన్ని మనం ఉపయోగించుకోవాలన్నది మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఆ విధంగా భారతదేశ ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను అనుకుంటాను. బలూచిస్తాన్ అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే బంగ్లాదేశ్ ని విభజన చేశారో పాకిస్తాన్ నుంచి, మాకు కూడా అలాగే లిబరేషన్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి మీరు ఇందాక చెప్పారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో దాని ప్రభావం అనేది పాకిస్తాన్ మీద ఏ మేరకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది పాకిస్తాన్ లో అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతోంది కదండి. ఎస్, అంతర్యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు 10-12 మొత్తం 22 మంది పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక రైల్నే హైజాక్ చేశారు. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్ల మీద కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తం బలూచిస్తాన్ అన్నది పాకిస్తాన్ వ్యతిరేకంగా మేము ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం చూసినా కూడా పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ రేటు, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. ఒక 2-3 సంవత్సరాల ముందు 100 రూపాయలకు దొరికే వస్తువు ఈరోజు 240 రూపాయలకు పెరిగిపోయింది. సో ఆ విధంగా ప్రజలు కూడా కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు. తర్వాత భారతదేశం లాంటి దేశంలో, ఎందుకంటే వాళ్ళ జీడిపి చూస్తే సుమారుగా $325-350 బిలియన్, మనది అదే చూసుకుంటే సుమారుగా 3300, సుమారుగా 7-8 రెట్లు మనం ముందున్నాం పాకిస్తాన్ కన్నా. కాబట్టి ఏదో భారతదేశంతో యుద్ధం చేయాలి,